తెలంగాణ పద్మశాలి సంఘం కుల బాంధవులందరూ కూడా నమస్కారం. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మార్చి 9వ తారీఖున నాంపల్లి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పద్మశాలి అఖిల భారత పద్మశాలి సంఘం అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రతి 5 సంవత్సరాలు జరిగే మహాసభల్ని మీరు విజయవంతం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ 15 లక్షల మంది పద్మశాలి కులస్తులు ఈరోజు మన జరిగిన కులగణలో ఇలా ప్రభుత్వ రిపోర్ట్లో ఉంది. ఈ 15 లక్షల మంది మరి ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు రాజకీయ చైతన్య దిశగా ప్రయాణించడం కోసమే ఈ మహాసభలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ 33 జిల్లాలకు సంబంధించిన పద్మశాలి కుల బాంధవులందరూ కూడా హాజరై ఈ మహాసభను జయప్రదం చేయాల్సిన మనవి. ఎందుకంటే మేమెంతో మాకంత అనే నినాదంతో పోతున్నాం. ఈరోజు రాజకీయంగా మిగతా బీసీ కులాల కంటే మనం వెనకంజలో ఉన్నాం. దాన్ని సాధించుకోవడానికి మన బలం చూపించాల్సిన అవసరం ఉంది. మన పద్మశాలి జాతిని ముందుకు తీసుకెళ్లాలంటే మనందరం కూడా ఈ రోజు మహాసభను విజయవంతం చేయాలి. అదేవిధంగా ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే నిర్ణయాలు తీసుకుందో మనకి ఏదైతే కార్పొరేట్ చైర్మన్ 4 ఉన్నాయి, అది పద్మశాలి, అదేవిధంగా టెస్కో, అదేవిధంగా చేనేత, పవర్లూమ్, ఈ 4 కార్పొరేషన్లు మరి ఎమ్మటే పద్మశాలి సమాజానికి ఇవ్వాలని, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ అధికారులు ఎమ్మెల్సీలు కూడా ఉన్నాయి, మా పద్మశాలికి కేటాయించాలని చెప్పేసి ఈ డిమాండ్ కూడా మేము ప్రతిపాదిస్తున్నాం. నేతన్నలకు ఏదైతే ఉన్నదో మరి చేనేతకి పెద్దపీట వేస్తున్న గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుంది. ఇంకా మా సమస్యలన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా సిరిసిల్లాకు కూడా సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరవుతున్నారు, మంత్రులందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి వీరందరూ కూడా మనం వచ్చి విజయవంతం చేస్తే ఆ సభలోనే మన ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. అవన్నీ సాధించుకోవాలంటే మీరు పెద్ద ఎత్తున హాజరు కావాలని మనవి. మీరందరూ కూడా పేరున మీరు జరిగే సభకి, నాంపల్లిలో జరిగే 9వ తారీఖు జరిగే సభకి అందరూ హాజరు కావాల్సింది కోరుతున్నాం. జై మార్కండేయ. నేను మాచల్ల రామచంద్రరావు, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిని. అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ మహాసభ, అఖిల భారత పద్మశాలి 17వ మహాసభ, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ 8వ మహాసభ రేపు మార్చి 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మహాసభకు సీఎం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆహ్వానితులుగా ఉన్నారు. మరియు 4 మంత్రులు కూడా ఈ సభకు వస్తున్నారు. మనమెంతో మనకంత వాటా అనే దిశగా రాజకీయాల్లో మరి మనం అనగదొక్కబడి అట్టడుగున ఉన్నటువంటి మన జాతిని ముందుకు తీసుకుపోవడానికి, రాజకీయ వాటా చేజిక్కించుకోవడానికి, చేనేత కార్మికుల యొక్క సమస్యలు తీర్చడానికి, పద్మశాలీలు రాజకీయ చైతన్యంగా ముందుకు పోవడానికి ఈ మహాసభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము. మరి ఈ సభకు 33 జిల్లాల నుంచి మరి పూర్తిగా పద్మశాలీలు అధిక సంఖ్యలో తరలి వచ్చి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మనమెంతో మనకంత వాటా అనే దిశగా మన సత్తాను చాటి మరి మన కుల ఐక్యతకు అందరూ పాటుపడాలని, ఒకరోజు మార్చి 9న పద్మశాలీలందరూ కూడా తరలి రావాలని ఎగ్జిబిషన్ గ్రౌండ్కు మీ అందరినీ ఆహ్వానిస్తూ ప్రాధాయపడుతున్నాం. జై మార్కండేయ.